Daily. Taste the Daily. యాదగిరిగుట్ట పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల ఘర్షణ జరిగింది. పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు బైఠాయించే ఓ స్థలం విషయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఏదైతే బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య మాత్రం ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. దీంతో గత 2 గంటలుగా కూడా యాదగిరిగుట్ట పట్టణంలో మాత్రం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి ఒక స్థలం విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఏదైతే ల్యాండ్ కు సంబంధించి కబ్జా చేసుకునే విషయం కావచ్చు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారనే విషయం పైన కూడా కొంత బాధితులు ఎవరైతే ఆ భూమికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల వద్దకి వెళ్లడం తోటి వాళ్ళు ఏదైతే అసలు డాక్యుమెంటేషన్ సంబంధించి తీసుకొని పోలీస్ స్టేషన్ కు బాధితులతో సహా తీసుకొని వెళ్లడం జరిగింది. అయితే ఈ సమయంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూడా నాయకులంతా కూడా కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లడం తోటి అక్కడ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎదుర్కోవడంతో ఒకరిపై ఒకరు మాటలతోటి రెచ్చగొట్టే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్నామంటూ కూడా ఇటువైపు అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎంతవరకైనా చూసుకుందాం అనే విధంగా కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మాటలు కావచ్చు, ఆ విషయంలో 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య మాటల యుద్ధం అయితే మొదలైంది. దాని తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు కూడా దాడి చేసింది. ఈ నేపథ్యంలో కేవలం ఏదైతే పోలీస్ స్టేషన్ ముందరనే ఏదైతే యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మొదలయ్యి దాంతో పాటు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు కూడా కొనసాగడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఆ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అటు బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోసుకునేంత వరకు కూడా ఒకరిపై ఒకరు చేసుకోవడంతో పాటు తోసుకునేంత వరకు కూడా వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడి నుంచి ఇరు పార్టీలకు 2 పార్టీలు బీజేపీ అటు కాంగ్రెస్ 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అప్పటికే ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే కొంతమంది గాయపడడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఏదైతే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు చెప్తున్న విషయాన్ని బట్టి మనకు తెలుస్తున్న విషయాన్ని బట్టి మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా ఇటు బీజేపీ నాయకులైతే ఆరోపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికి సపోర్ట్ చేస్తున్నారు, కావాలనే మా మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లగొట్టే విధంగా కూడా చేస్తున్నారంటూ కూడా ఇటు బీజేపీ కార్యకర్తలంతా కూడా మాపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా నిర్వహించడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఏదైతే ధర్నా చేస్తున్నటువంటి వారిని అరెస్టు చేయడం జరిగింది. కానీ ఆ నేపథ్యంలో అక్కడ పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు సంబంధించి మాత్రం కొంత తోపులాట జరిగింది. కానీ ఏదైతే దాడి విషయంలో
యాదగిరిగుట్టకు సంబంధించి ఏదైతే స్థలం విషయంలో జరిగినటువంటి గొడవ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావాలనే కబ్జా చేస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఆరోపిస్తున్నారో దాని విషయంలో బీజేపీ పార్టీ నుంచి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కార్యకర్తలంతా కూడా వచ్చి దాడి చేయడం వల్లనే ఇదంతా చోటు చేసుకుందని చెప్పి బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తుంటే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం అది కావాలని బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని అంటూ కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే గతంలో కూడా యాదగిరిగుట్ట సంబంధించి గతంలో కూడా ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి లీజుకు సంబంధించినటువంటి ల్యాండ్ లో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు ఖాళీ జాగాలో షెడ్ వేసుకొని ఉన్న సిచ్యువేషన్ లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ అడ్డుకున్న సిచ్యువేషన్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారందరిపైన కూడా కేసులు నమోదు చేపించి ఏదైతే జైలుకు పంపించిన సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనతోటి ఒక్కసారిగా యాదగిరిగుట్ట పట్టణంలో మాత్రం 2 గంటలుగా కూడా ఏదైతే ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు 2 గుంటల జాగా విషయంలో ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి జాగా విషయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. ఈ స్థలానికి సంబంధించి అసలు బాధితులు వాళ్ళది అంటూ కూడా ఇటు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు పోలీస్ స్టేషన్ కు రావడం, అక్కడ కంప్లైంట్ చేయడం, ఆ తరుణంలోనే ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అదే సమయంలో పోలీస్ స్టేషన్ రావడంతో ఇరు వర్గాల మధ్య కూడా మాటల యుద్ధం మొదటగా మొదలైంది. దాని తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న సంఘటన కూడా కేవలం పోలీస్ స్టేషన్ ముందే ఈ సిచ్యువేషన్ అంతా కూడా జరగడంతో పోలీసులు మాత్రం కొంతమందిని అరెస్టు చేసిన సిచ్యువేషన్ ఉంది. గాయపడ్డ వారిని మాత్రం అటు ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే.